డే 11 ఆఫ్ మై హౌస్ కన్స్ట్రక్షన్లో నేను బోర్ వాటర్ వేసినా కానీ మంచినీళ్ళు రాకపోవడం వల్ల నేను వాటర్ ట్యాంకర్ని రెంట్కి తెచ్చుకొని చేయించడం జరుగుతుంది. ఒక వాటర్ ట్యాంక్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 800 రూపీస్. రోజంతా అక్కడ అట్టు పెడితే లేదు వాళ్ళు పోసి వెళ్ళిపోతానంటే 500 రూపీస్ అని చెప్పారు. ఇలా నేను కంప్లీట్ బిల్డింగ్ మొత్తానికి యూజ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇవాళ ఓన్లీ ఆగళ్ళు వేసినందుకు అంటే పైర్ క్యాప్స్ వేసినందుకే వీటికి 1600 రూపాయలు అయినాయి. ఇంకా ఫ్యూచర్లో ఎంత అవుతాయో ఏంటో అనేది తెలియదు. దానికి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తున్నాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే నా సైట్లో రాడ్ బెండింగ్ అనేది జరుగుతుంది. దరిదాపులా నాకు ఈ ఐరన్కి వచ్చేసరికి అప్రాక్స్గా నాకు ఎంత అయిందంటే ఇంచుమించు ఒక 2,95,000 అయింది. అండ్ అలానే వాళ్ళకి మామూలు ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ కలుపుకొని నాకు 3 lakhs దాకా అయ్యింది. వీళ్ళు రాడ్ బెండింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. వీటికి మధ్యలో కవర్ బ్లాక్స్ బిల్లలు అవన్నీ కూడా పెడతారు. వాటి గురించి కూడా మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరైనా కామెంట్ సెక్షన్. ఈ రాడ్ బెండింగ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి దరిదాపులో 2 to 3 days అయ్యింది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మిషన్తో గొయ్యలు అనేది తీస్తున్నారు. గొయ్యలు తీసిన తర్వాత కాంక్రీట్ ఫిల్ చేస్తారు. అండ్ అలానే పైల్ క్యాప్స్ ఇంతకు ఏదైతే రాడ్ బెండింగ్ వాళ్ళు ఐరన్ ఊసల రింగ్స్ అనేది తయారు చేశారో ఆ రింగ్స్ని డైరెక్ట్గా అందుట్లో దింపి అప్పుడు కాంక్రీట్ అనేది లెవెల్గా పోస్తారు. అదిగోండి కాంక్రీట్ మిషన్, దాన్ని మిల్లర్ అంటారు. నేను యూజ్ చేసిన రేషియో వచ్చేసరికి ఒక సిమెంట్ బస్తాకి 5 గమేలాల ఇసుక 6 గమేలాల కంకరు అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది పైల్ క్యాప్స్ తీసే పద్ధతి. నేను 16 డెప్త్ పైల్ క్యాప్ తీశాను, 2 బల్బులు వేశాను. ఈచ్ పైల్ క్యాప్ యొక్క కాస్ట్ వచ్చేసరికి నాకు 2 bulbs ప్లస్ 16 feet తీసినందుకు 950 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. అండ్ వాటితోనూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి దరిదాపుల ఈ యొక్క పైల్ క్యాబ్స్కే 31,000 నుంచి 30,500 రూపీస్ అవుతుంది. అండ్ అలానే మీరు కనుక చూస్తే ఇక్కడ దరిదాపుల నార్మల్గా వర్క్ చేసే వాళ్ళు నలుగురు వచ్చారు. అండ్ అలానే మిల్లరు, కాంక్రీటు అండ్ మిక్స్చర్ కలపడానికి దరిదాపులో ఒక 10 మంది వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మన సైట్కి 14 members దాకా వచ్చారు. 4 ఆడోళ్ళు వచ్చారు. వాళ్ళ యొక్క ఛార్జెస్ మేస్త్రి చూసుకుంటాడు కాబట్టి కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి ఎంత తీసుకుంటారు ఏంటనేది ఇప్పటిదాకా తెలియదు. బట్ ఆగడి తీసే మిషన్ ఎలా ఉంటుంది, ఇది ప్రాసెస్ వర్క్ ఉంటుంది. అలా లోపలికి డిగ్ చేసి బల్బ్ ఓపెన్ చేసి ఆగడి అనేది తీస్తారు. చూడండి, మిషన్ ఆపరేటర్ ఇలా డిగ్ చేస్తారు. వన్స్ వాళ్ళు కనుక అది అయిపోయిన తర్వాత పైన ఒక లింక్ తీస్తారు. ఆ లింక్ తీస్తే మాత్రమే లోపల బల్బ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక వి షేప్లో ఉంటుంది. ఆ వి షేప్లో ఓపెన్ అయిన తర్వాత మన కాంక్రీట్ మిక్స్చర్ ఏదైతే పోస్తామో అది అక్కడ సెట్ అయిపోతుంది. బల్బ్లో ఇలా వేసి అంటే లైక్ పైల్ క్యాప్స్లో ఇలా ఐరన్ రాడ్స్ దింపి మనం కాంక్రీట్ అనేది వేస్తారు. నా సైట్కి దరిదాపుల 32 నుంచి 33 పట్టినాయండి పైల్ క్యాప్స్ అనేవి. ఈచ్ పైల్ క్యాప్కి నాకు 3 సిమెంట్ బస్తాలు పట్టినాయి. సో ఆ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 95 బస్తాల నుంచి 94 బస్తాలు పట్టినాయి. ఒక్కో దానికి ఎక్కువ పట్టినాయి, ఒక్కో దానికి తక్కువ. ఆన్ అండ్ యావరేజ్గా 3 నుంచి 4 పట్టినాయి అకార్డింగ్ టు మై స్ట్రక్చరల్ అండ్ అలానే ఫ్లోర్స్ని బట్టి. ఆ విధంగా నాకు కొంతమందికి మోర్ దెన్ 5 నుంచి 6 బస్తాలు కూడా పట్టచ్చు, చెప్పలేం. ఇదిగోండి, ఇప్పుడు చూస్తే మీకు ఆ రింగ్ అనేది ఎలా దింపుతారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ చుట్టూ ఉన్నాయి కదా బిల్లలో, అలా కాదు కట్టాల్సింది లోపల. బట్ మా రాడ్ బెండింగ్ మేస్త్రీలు రాకపోవడం వల్ల ఈ మేస్త్రి ఇలా పైన కట్టడం జరిగింది. నేను ఎంత కాదు అని చెప్పినా కానీ వేరే ఆప్షన్ లేక అలానే కట్టించాను. బట్ ఇలా కట్టకూడదు. మీరు కనుక తెచ్చుకుంటే అది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే మన ఐరన్కి రస్ట్ పట్టకుండా ఉంటుంది. వన్స్ రస్ట్ పట్టకుండా ఉంటే బెస్ట్. ఫస్ట్ కాంక్రీట్ పోసిన తర్వాత అది దింపితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ వీళ్ళు వినలేదు, ఏం కాదని డైరెక్ట్గా దింపేశారు.
దానికి ఇంక నేనేం పక్కన వేరే ఇలా పైల్ క్యాప్స్ తీసి ఇలా ఐరన్ రాడ్లు దింపుతుంటే ఇంకో పక్కన వచ్చేసరికి కాంక్రీట్ మిక్స్చర్ కరెక్ట్గా వేస్తున్నారా లేదనేది చెక్ చేస్తున్నాను. మనం ఏదైతే కొలమానం చెప్పారో అలానే వేస్తున్నారు. బట్ వాటర్ అనేది ఒక్కోసారి స్లర్రీగా వస్తుంది, ఒక్కోసారి ముద్దుగా వస్తుంది. వాళ్ళని అడిగితే సార్ మనది పైల్ క్యాప్స్ కదా, కింద మనం ముద్దుగా వచ్చినా పర్వాలేదు, పైన స్లర్రీగా వస్తే ఆ గుజ్జు కింద దాకా దిగి మనకి వాటరీ అదే క్యూరింగ్ టైమ్స్లో ఉపయోగపడుద్ది, భూమి లోపల నుంచి వాటర్ రావడం వల్ల ఏదో చెప్పారు. బట్ వాళ్ళు చేయాలనుకుందే చేస్తారు కానీ మనం ఎంత చెప్పినా చేయరు కదా. సో మనం ఏం చేయలేము ఇంకా దానికి. వన్స్ వీళ్ళు ఇలా కంటిన్యూ చేశారు. ఈ లోపల వాటర్ ట్యాంక్ అయిపోతే మళ్ళీ ఇంకో వాటర్ ట్యాంక్ తెప్పించడం కూడా జరిగింది. నేను టెంపరీగా వాటర్ ట్యాంక్ తెప్పించడమే కాకుండా ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే వరలు కూడా తెప్పించి అందుట్లో వాటర్ స్టోరేజ్ చేద్దాం అనుకున్నాను 600 లీటర్స్. బికాజ్ ఈ వాటర్ ట్యాంకులు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయో లేవో తెలీదు. అందుట్లో దరిదాపులో నాకు తెలిసినంత వరకు 600 నుంచి ఒక 700 లీటర్స్ వరకు వాటర్ పడతాయని ఒక అవగాహన. వన్స్ అలా కనుక పడితే మనకి దగ్గర క్యూరింగ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది. దాని పక్కన పెద్ద వరలు కూడా తెప్పిస్తాను, అది వాటర్ క్యూరింగ్ అవుతుంది. ఈ పరంగా చూసుకుంటే మనము ఆ వరలకి 1400 రూపీస్ అయ్యింది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ పక్కనే ఉంది కాబట్టి. ఇది నా సైటు, ఇది సెకండ్ ట్యాంకర్ నేను తెప్పించింది. ఇవాళ దరిదాపులా 32 ఆగళ్ళు తీసాము. దానికి బడ్జెట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా సిమెంట్ కానీ కంకర్ కానీ అన్నీ చూసుకొని నాకైనా ఖర్చు అప్రాక్సిమేట్గా 2 to 3 lakhs అయితే ఈజీగా అయినాయి. ఓన్లీ నాకు గ్రౌండ్లో మిషన్ తెప్పించడమైనా, మేస్త్రి రావడమైనా, సిమెంట్ బస్తాలకైనా, కంకర్కైనా, ఇసుకైనా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 to 3 lakhs ఈజీగా అవుతాయి ఇప్పటిదాకా.